హాయ్ కన్నయ్య. ఈరోజు మనం ఒక తెలివైన కోతి కథ చెప్పుకుందామా? ఒక అడవిలో ఒక కోతి, ఉడత రెండు మంచి ఫ్రెండ్స్గా ఉండేవి. వాళ్ళు ఉండే దగ్గర చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్స్ చెట్టు ఉండేది. రోజు ఆ కోతి, ఉడత ఆ ఫ్రూట్స్ తినేవి. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉంటుంది. ఆ నదిలోనే ఒక ముసలి ఉండేది. ఒకసారి ఆ ముసలి ఆ నదిలో నుండి వెళ్తూ ఆ కోతి ఇంకా ఉడత ఫ్రూట్స్ తినడం చూస్తుంది. దానికి కూడా ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది. అప్పుడు ఆ ముసలి కోతిని పిలిచి ఆ ఫ్రూట్స్ ఇమ్మని అడుగుతుంది. కోతి సరే అని కొన్ని ఫ్రూట్స్ ఇస్తుంది. ఆ ముసలికి ఆ ఫ్రూట్స్ చాలా నచ్చుతాయి. ఆ రోజు నుండి అవి తినడానికి రోజు ముసలి కోతి దగ్గరకు వచ్చేది. ఇలానే ఒకరోజు ఆ ముసలి కొన్ని ఫ్రూట్స్ తిని ఇంకొన్ని ఫ్రూట్స్ వాళ్ళ వైఫ్ కోసం తీసుకెళ్తుంది. అప్పుడు ముసలి వైఫ్ ఇలా అడుగుతుంది, అబ్బా, ఈ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి! ఈ ఫ్రూట్సే ఇంత బాగుంటే చాలా రోజుల నుండి ఈ ఫ్రూట్స్ తినే కోతి గుండె ఇంకెంత బాగుంటుందో కదా! నాకు ఆ కోతి గుండె కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ హస్బెండ్ ముసలి చేసేదేమీ లేక వాళ్ళ వైఫ్ కోసం కోతి గుండె ఎలా అయినా తీసుకురావాలని అనుకొని కోతి దగ్గరికి వెళ్తుంది. కోతితో ఇలా చెప్తుంది ముసలి, హాయ్ కోతి ఫ్రెండ్, ఈరోజు నాకు ఫ్రూట్స్ వద్దు, ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు కోతి ఇలా అంటది, ముసలి ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్వి, నీకోసం నేను ఏమైనా చేస్తాను, అడుగు అంటది. అక్కడే ఉన్న ఉడత కోతితో ఇలా చెప్తుంది మెల్లిగా, నువ్వు ముసలి మాటలు నమ్మొద్దు, అది మంచిది కాదు. నీ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసి నిన్ను ఏదో ఒక రోజు తినేస్తుంది, జాగ్రత్త అని చెప్తుంది. కానీ కోతి మాత్రం దాని మాటలు వినదు. అప్పుడు కోతి ఏం కావాలి అని ముసలిని అడగగానే అది ఇలా చెప్తుంది, రోజు మాకు ఫ్రూట్స్ ఇచ్చే నిన్ను మా ఇంటికి భోజనానికి తీసుకురమ్మని నా వైఫ్ చెప్పింది, కాదనకూడదు ప్లీజ్ అని అడుగుతుంది. కోతి వెంటనే సరే పద వెళ్దాం, కానీ నాకు ఈత రాదు కదా, ఎలా రావాలి అని అడిగేసరికి ముసలి నా పైన కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తా అంటది. అలా కోతి ముసలి పైన కూర్చొని వెళ్తూ ఉంటుంది. నది మధ్యలోకి వెళ్ళగానే ముసలి పెద్దగా నవ్వుతూ కోతితో ఇలా చెప్తుంది, ఏయ్ కోతి, నిన్ను మా ఇంటికి భోజనానికి పిలిచింది నువ్వు తినడానికి కాదు, మేము నిన్ను తినడానికి. నా వైఫ్కి నీ గుండె కావాలి అంట, అందుకని నిన్ను చంపి నీ గుండె నా వైఫ్కి ఇస్తాను అని పెద్దగా నవ్వుతూ చెప్తుంది ముసలి. దాని మాటలు విని కోతి చాలా భయపడుతుంది. వెంటనే దానికి ఒక ఐడియా వస్తుంది. అయ్యో ముసలి ఫ్రెండ్, ముందే ఈ విషయం చెప్పొచ్చు కదా నాకు, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకోసం నా గుండె ఇస్తాను, కానీ నాకు ఈ విషయం తెలియక నా గుండెని ఆ చెట్టు పైన పెట్టి వచ్చాను. నువ్వు నన్ను మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తే నేను వెంటనే ఆ గుండెని తీసుకొని మళ్ళీ నీతో పాటు వచ్చేస్తాను అని చెప్తుంది ఆ కోతి. తెలివి తక్కువ ముసలి కోతి చెప్పిందంతా నమ్మేస్తుంది. అయ్యో అవునా, సరే అయితే పద వెళ్దాం, నువ్వు గుండె తీసుకొని మళ్ళీ వచ్చేయాలి మరి అని చెప్పి ఆ ముసలి కోతిని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది. నీళ్ళలో నుండి బయటకి రాగానే కోతి వెంటనే ఆ చెట్టు పైనకి ఎక్కేసి పెద్దగా నవ్వుతూ, ఏ ముసలి, అసలు గుండె లేకుండా ఎవరైనా బ్రతుకుతారా? నా గుండె చెట్టు పైన పెట్టి వచ్చాను అంటే ఎలా నమ్మావు నువ్వు అని నవ్వుతుంది పెద్దగా కోతి. అయినా నేను మా ఫ్రెండ్ ఉడత చెప్పిన మాటలు వినకుండా నీతో వచ్చాను, ఇంకా ఎప్పుడూ నేను నిన్ను నమ్మను అని చెప్తుంది. ఆ ముసలి కోతిని మోసం చేయబోయి తనే మోసపోయినందుకు చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది. కోతి మాత్రం తన ఫ్రెండ్ అయిన ఉడతతో హ్యాపీగా ఉంటుంది.